everyone, welcome back to my channel. This video is continuation for previous video only. It's all about exploring Numaish part 2. If you have not yet watched part 1, please do watch. We'll be tagging the link. ఈ పర్టికులర్ క్రాకరీ స్టాల్ అయితే బాగా ఫేమస్ అయిపోయింది ఈసారి ఎగ్జిబిషన్లో. ఇందులో అన్ని పింట్రెస్ట్ క్రాకరీ ఫైన్సే ఉన్నాయన్నమాట. ఫ్రమ్ కప్స్, బౌల్స్, వేజెస్, డెకార్, వాట్ నాట్, మీకు ఏది కావాలంటే అవి అన్నీ దొరుకుతున్నాయి. అండ్ కమింగ్ టు ద ప్రైజెస్, వాళ్ళు చెప్పడం అయితే చాలా ఎక్కువే చెప్తున్నారు. తీసుకుంటే బార్గెయిన్ చేస్తే కొంచెమే తగ్గిస్తున్నారు. బట్ సేమ్ ఇలాంటి క్రాకరీ స్టాల్సే శిల్పారామంలో చాలా కనిపిస్తాయన్నమాట మనకి. అండ్ కంపారేటివ్లీ అక్కడ బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతాయి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ డిప్ బౌల్స్ అయితే 50 పర్ పీస్కి ఇస్తున్నారు. చిన్న ఐటమ్స్ అయితే ఎక్కడైనా ఒకే ప్రైస్లో ఉంటాయి కాబట్టి మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఈవిల్ ఐ వేస్ట్ చూస్తున్నారు కదా, నేను ఇది అరౌండ్ 100కి తీసుకున్నాను శిల్పారామంలో, మీడియం సైజ్ది. ఇక్కడైతే ఎక్కువే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే ఈ కార్పెట్స్ అండ్ మ్యాట్స్ అనమాట. ఈ లేన్ అంతా ఇవే స్టాల్స్ ఉంటాయి. ఇవి కూడా మనకి శిల్పారామంలో చాలానే ఉంటాయి. బట్ పర్చేస్ చేయాలంటే మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. చాలా ఈజీగా అది చెప్పి ఇది చెప్పి చీట్ చేసేస్తున్నారు ప్రైజెస్ దగ్గర. ఇక్కడ చూడండి, మనీ కూడా సేల్ చేసేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లేన్ అయితే అన్నీ టాయ్స్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ బ్లౌజెస్ స్టాల్ అండి. కొంచెం ప్రైజీనే అనిపించింది నాకైతే. కానీ శారీ తెచ్చుకుంటేనే కరెక్ట్ మ్యాచింగ్ అయితే దొరుకుతుంది. చాలా మోడల్సే ఉన్నాయి, డిఫరెంట్‌గా బాగున్నాయి. ఫినిషింగ్స్ అవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. కానీ చిన్న సైజ్ వాళ్ళకైతే సరిగా సెట్ అయితే అవ్వదు. వాళ్ళు ఆల్టర్ చేసుకోవచ్చు అని చెప్తారు కానీ బట్ సెట్ అవ్వవు. వీళ్ళకి ఆఫ్లైన్ స్టోర్స్ కూడా ఉన్నాయంట. ఎల్బీ నగర్, సికింద్రాబాద్, నిజాంపేటలో బ్రాంచెస్ ఉన్నాయని చెప్పారు. అండ్ దిస్ వైరల్ స్ట్రాబెర్రీ అయితే చాలా స్టాల్సే కనిపిస్తాయి మనకి. ఇట్స్ గుడ్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఈ గేమ్ జోన్, ఈ బొమ్మలైతే మనకి చాలా టెంప్టింగ్‌గా కనిపిస్తాయి. కానీ ఆ గేమ్స్‌లో అయితే విన్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం అనమాట. నేను అడిగి చూసాను ఆ బొమ్మ ఎంతకి సేల్ చేస్తారని. వాళ్ళైతే అసలు సేలే చెయ్యము అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ గ్లాస్ కంటైనర్ కనిపించింది నాకు, విత్ బాల్ టైప్ కార్క్‌తో. చాలా బాగా నచ్చింది. సేమ్ ఇదే నేను నెస్తేషియాలో చూశాను. ఈసారి ఈ క్రాకరీ స్టాల్స్‌లో చాలా మంచి కలెక్షనే కనిపించింది. సేమ్ నెస్తేషియాలో ఉన్న కలెక్షనే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్‌లోనే కనిపించాయి. ట్రై చేయొచ్చు. ఇదైతే నాకు పర్ పీస్ 350 అని చెప్పారు. బాగుంది మోడల్. అండ్ ఈ స్టాల్‌లో అయితే డిజైనర్ ఫంకీ ఫోన్ కేసెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. నుమాయిష్‌కి వచ్చి పిస్తా హౌస్ హలీం తినకపోతే ఎలా చెప్పండి. టేస్ట్ అయితే అసలు చెప్పక్కర్లేదు కదా, మస్ట్ ట్రై. అండ్ ఈసారి కొత్త అట్రాక్షన్ అయితే కేఫ్ నిలోఫర్ అనమాట. చాలా ఆర్గనైజ్డ్గా ఉంది అసలు. స్టాల్ అయితే చాలా హెవీ క్రౌడ్ ఉన్నా కూడా లేట్ లేకుండా ఆర్డర్స్ మేనేజ్ చేస్తున్నారనమాట. ఇంకా టీ అండ్ మస్కా బన్ అయితే ట్రై చేసేసాము. యాజ్ యూజువల్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మేకప్ ఐటమ్స్ అనమాట. ఒక లేన్ మొత్తం అవే కనిపిస్తాయి. కానీ అస్సలు అయితే పర్చేస్ చేయకండి. ఎక్కడ మీరు రోడ్ సైడ్ చూసినా కూడా అన్నీ ఫేకే ఉంటాయి అవి. స్కిన్ అయితే పక్కాగా పాడైపోతుంది ఇవి యూస్ చేస్తే. అండ్ ఇక్కడ నెయిల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా క్యూట్ ఉన్నాయి. పింట్రెస్ట్‌లో ఉన్న నెయిల్స్ లానే ఉన్నాయి, బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అయితే ఈ శాండిల్స్ స్టాల్స్ కలెక్షన్ అయితే టూ గుడ్ ఉంది ఈసారి. మంచి మంచి కలెక్షన్ ఉంది. సేమ్ వెస్ట్ సైడ్ వీటిలో చూసిన మోడల్స్‌లానే ఉన్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ స్లిప్పర్స్, ఇవైతే చాలా క్యూట్ అనిపించాయి నాకు. ఇట్లా నడిస్తే పైకి లేస్తాయన్నమాట అవి. సో క్యూట్ ఉన్నాయి కదా అని ఇంపల్సివ్‌గా పర్చేస్ చేసేసాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బీట్స్, ఈ శాండిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఫినిషింగ్ అంతా కూడా బాగుంది. ప్రైస్ అరౌండ్ 750 to 1000 అట్లా చెప్తున్నారు. మేబీ తగ్గిస్తారు. అండ్ తెలంగాణ స్టాల్‌లో అయితే కాక్రోచెస్‌కి, మస్కిటోస్‌కి ఇలా మెడిసిన్స్ అమ్ముతారనమాట, ఆర్గానిక్ అని. లాస్ట్ ఇయర్ తీసుకున్నాము, చాలా బాగా వర్క్ అయింది మాకైతే. సో ఇప్పుడు కూడా ఒకటి తీసుకున్నాము. అండ్ ఇంకా మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వస్తుంటే లాస్ట్‌లో అయితే ఈ స్టాల్ కనిపించింది. హోమ్ డెకార్ అంటే నాకు, చైతన్యకి చాలా ఇష్టం అనమాట. సో ఇంపల్సివ్‌గా మోడల్‌కి ఒకటని తీసేసుకున్నాము ఈ ల్యాంప్స్. క్వాలిటీ ఆల్సో నాకైతే మంచిగానే అనిపించింది. వీళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారంట. ప్రైజెస్ ఎక్కువే చెప్తున్నారు. బట్ మేము 3 తీసుకున్నామని తగ్గించారు లాస్ట్‌లో. బట్ ఇంటికి వచ్చాక రియలైజ్ అయింది ఏంటంటే ఇంకా తక్కువకి ఇచ్చేవాళ్ళు అని. ఆన్‌లైన్ ప్రైజెస్‌తో కంపేర్ చేశామన్నమాట. సో అర్థమైంది వాటి ప్రైస్ రేంజ్. అక్కడ కంపేర్ చేద్దాం అనుకుంటే సిగ్నల్ అయితే రాలేదు.
సో, ఇంకా ఆన్‌లైన్‌లో అయితే ఈ కనిపించే కలంకారీ ప్రింట్స్, ఈ డిఫరెంట్ డిఫరెంట్ మధుబని ప్రింట్స్ అయితే ఆన్‌లైన్‌లో దొరకవు. సో, ఇట్స్ ఓకే అనిపించింది. ఇంకా లాస్ట్‌లో గేట్ నంబర్ 1 ఎగ్జిట్ దగ్గర ఒక క్రాకరీ స్టాల్ ఉంటుంది. ఈ స్టాల్‌లో ఈ కాఫీ స్పైరల్ సిప్పర్ అయితే కనిపించింది నాకు. 150 చెప్పారు. వేరే స్టాల్స్‌లో అడిగితే 250కి చెప్తున్నారు. 200కి గూడా ఇవ్వలేదు. సో, ఇక్కడ నేను తీసుకున్నాను. మేము ఇంకా ఎగ్జిట్ అయ్యేసరికి లైట్స్ కూడా ఆఫ్ చేసేసి అరౌండ్ 11:30 అయిపోయింది.